कान्वितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्त नमोऽस्तु ते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृन्दा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। శ్రీమద్భాగవతం 4వ స్కందం 23వ అధ్యాయం పృథు మహారాజు భగవద్ధామానికి ప్రయాణం. సో సనక సనందన సనత్ కుమారులు చెప్పినట్టుగా భక్తి యోగమే ఉత్తమమైంది అని చెప్పేసి వాళ్ళు ఉపదేశించి వెళ్ళిపోయారు. తర్వాత పృథు మహారాజు వాళ్ళు ఉపదేశించినట్టుగానే ఈ భక్తి యోగాన్ని తన యొక్క భక్తి యోగ శక్తిని ఇంకా పెంచుకోవడం కోసం గాను, ఆ సాధన సమయాన్ని పెంచడం కోసం గాను తను వానప్రస్థాశ్రమాన్ని తీసుకొని రాజ్యాన్నంతా వదిలిపెళ్ళి తను అడవికి వచ్చేసారు. మరి అడవికి వచ్చిన తర్వాత తను ఏం చేస్తున్నారు? పంచాగ్నుల మధ్యలో కూర్చొని తపస్సు చేస్తున్నారు. చలికాలంలో నీళ్ళల్లో గొంతు వరకు నీళ్ళల్లో ఉండి తపస్సు చేస్తూ ఉన్నారు. వర్షాకాలంలో వర్షంలో కూర్చొని ఉంటున్నారు. ఆ విధంగా తను ఏం చేస్తున్నాడు? తన ఇంద్రియాలన్నింటినీ కూడా తన వశం చేసుకున్నాడు. ఇప్పుడు మనసు ఏం చెప్తుంది మనకి? మనస్సు అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. అది మనసు చెప్పడం వల్ల మనం ఏం చేస్తామో మనసుకి నచ్చిన విధంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు పృథు మహారాజు యొక్క స్థితి ఏ విధంగా ఉంది అంటే, మనస్సు పైన తన ఆధారపడి లేడు, తన ఇంద్రియాలపైన కూడా తన ఆధారపడి లేడు. తను ఎంతగా కృష్ణ చైతన్యాన్ని సాధన చేశాడు అంటే తన యొక్క ఇంద్రియాలు కానీ, ఇంద్రియార్థాలు కానీ, మనస్సు కానీ ప్రతి ఒక్కటి కూడా కృష్ణ చైతన్యంతో నిండిపోయి ఉందన్నమాట. ఆ విధంగా తను కృష్ణ చైతన్యంలో చాలా ముందస్తు స్థితిలో ఉన్నాడనమాట. ఆ విధంగా ఉండి తన ప్రతి జీవి కూడా ఈ భౌతిక ప్రపంచానికి వచ్చినప్పుడు 2 రకాల శరీరాలను తీసుకుంటుంది. భౌతిక శరీరంలో ఒకటి పాంచభౌతిక శరీరం, ఇంకొకటి సూక్ష్మ శరీరమైనటువంటిది మనస్సు, బుద్ధి, అహంకారాలతో కలిసినటువంటిది. మరి ఈ 2 శరీరాలు ఎప్పుడైతే నశించిపోతాయో అప్పుడు ఆత్మశుద్ధం అవుతుంది. మరి ఈ 2 శరీరాలు ఎప్పుడు నశించిపోతాయంట? ఎప్పుడైతే ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో వాళ్ళు కామ్య కర్మల పట్ల ఆసక్తి లేకుండా, అంటే నేను ఇక్కడ ఎంజాయ్ చేయాల్సింది ఏమీ లేదు, నేను పొందాల్సింది ఏమీ లేదు, నేను చేయాల్సింది ఏమీ లేదు, నేను తినాల్సింది ఏమీ లేదు అని వాళ్ళు ఎప్పుడైతే ఆ స్థితికి వస్తారో, ఆ స్థాయికి వస్తారో అప్పుడు మరి జ్ఞానంతో, ఎలాంటి జ్ఞానం అంట? మనము దేవాది దేవుడైన శ్రీకృష్ణుడి యొక్క నిత్య సేవకులము అనే జ్ఞానంతో, బుద్ధితో మనము భగవద్ధామానికి వెళ్ళడానికి మనం నిశ్చయించుకుంటాం. ఆ విధంగా పృథు మహారాజు తన తపస్సుల ద్వారా తన ఇంద్రియాలని, ప్రాణాయామం ద్వారా ఇంద్రియాలను అన్నింటినీ కూడా తను కంట్రోల్ చేస్తూ వచ్చాడనమాట. తపస్సు చాలా తీవ్రంగా చేస్తూ ఉన్నాడు. ఎటువంటి ఏమంటారు, ఆయనకి కావలసినటువంటి అనుకూలమైన పరిస్థితులను తను వెతుక్కోకుండా తను అక్కడ దొరికినటువంటి ఆకు, అలము, ఫలము, పుష్పాలు, తర్వాత జలము, వాయువుల మీదే తన యొక్క జీవితాన్ని తను గడుపుతూ ఉన్నాడనమాట. ఆ విధంగా చేస్తూ ఎప్పుడైతే తన బుద్ధి ప్రక్షాళనం అయిపోయిందో అప్పుడు తను తన యొక్క సూక్ష్మ శరీరం పైన పని చేయడం మొదలుపెట్టాడనమాట. ఎందుకంటే స్థూల శరీరం వదిలిపోతుంది. ఎప్పుడైతే వృద్ధాప్యం వస్తుందో అప్పుడు ఆత్మ ఏం చేస్తుంది? ఆత్మ అనేది ఎప్పుడు కూడా ముసలిదవ్వదు.
అది దానికి ఎప్పుడు కొత్తదనం కావాలి అనమాట. అందుకని చెప్పేసి శరీరం పాతగా అయినప్పుడు ఇంకా తనకు కావాల్సినటువంటి ఏదైతే ఎంజాయ్మెంట్ ఉందో ఈ శరీరం ఇయ్యనప్పుడు ఈ శరీరాన్ని వదిలేసి ఆత్మ వెళ్ళిపోతుంది, తర్వాత ఇంకొక శరీరాన్ని తీసుకుంటూ ఉంటుంది. మరి ఎందుకు తీసుకుంటుంది అంట? దానికి ఆధారం ఏంటి అంటే సూక్ష్మ శరీరం అనేది ఆత్మతో ఉంటుంది. ఎప్పటివరకైతే ఈ సూక్ష్మ శరీరం ఆత్మతో ఉంటుందో ఇది రకరకాల కొత్త కొత్త శరీరాలను మారుస్తూ ఉంటుందన్నమాట. ఆల్రెడీ దానికి ఒక కోట్ ఉంది. అది ఏం చేస్తుంది అంటే ఆ కోటు ఏమంటారు, అది ఊరికే ఉండదన్నమాట, దానికి అవుటర్ కోట్ కావాలన్నమాట. ఆ విధంగా తను స్థూల శరీరాన్ని స్వీకరించి తిరుగుతూ ఉంటుందన్నమాట. మరి ఈ అవుటర్ కోట్ ఇన్నర్ కోట్ని వదిలేస్తే కానీ మనం ముక్తులం అవ్వం. అందుకని చెప్పేసి పృథు మహారాజు ఏం చేస్తున్నాడు అంటే తెలివిమంతుడు కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ ఇన్నర్ కోట్ని వదిలించుకుంటే అవుటర్ కోట్ వదిలిపోతుంది. ఎందుకంటే ఇన్నర్ కోట్ ఉంది కాబట్టి అవుటర్ కోట్ వేసుకోవాల్సి వస్తుంది. అందుకని ఇన్నర్ కోట్ని వదిలించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడనమాట. తను ఆ విధంగా ఫస్ట్ ఈ సూక్ష్మ శరీరాన్ని వదిలించుకున్నాడు. సూక్ష్మ శరీరాన్ని వదిలించడం కోసం గాను తను ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే మనము కృష్ణ కథా శ్రవణం పట్ల, తర్వాత కృష్ణుడి యొక్క నామ కీర్తనం పట్ల మనం ఎప్పుడైతే ఆయన యొక్క పాద సేవలో ఉంటామో అప్పుడు మనము ఈ ఇంద్రియాలని కంట్రోల్ చేయగలుగుతాము అని చెప్పేసి ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. ఎందుకంటే ఎం వాపి స్మరణ్ భావన్, ఎందుకంటే ఎప్పుడెప్పుడైతే ఎవరైతే చనిపోయేటప్పుడు కృష్ణుని స్మరిస్తారో అప్పుడు మళ్ళీ ఇక్కడికి తిరిగి రావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. మరి ఎప్పుడు మనం స్మరించగలుగుతామంట? ఎప్పుడైతే కృష్ణ చైతన్య సాధనని ఉద్రిక్తంగా చేస్తామో, మరణ సమయంలో భగవంతుడి యొక్క నామాన్ని తీసుకుంటామో అప్పుడు మళ్ళీ మనం ఈ భౌతిక శరీరాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఆ విధంగా పృథు మహారాజు తన యొక్క సూక్ష్మ శరీరం పట్ల పనిచేస్తూ తన సూక్ష్మ శరీరాన్ని ఇంద్రియాలని ఇంద్రియార్థాలని వాటన్నింటినీ కూడా లీనం చేస్తూ ఉన్నాడనమాట. ఇంద్రియార్థాలకు వదిలేస్తున్నాడు. ఆ ఇంద్రియార్థాలతో ఆయన ఎంజాయ్ చేయాలి అని అనుకోవట్లేదు. నాకు సంబంధం లేదు, ఓకే, ఆ ఇంద్రియార్థాల పట్ల నాకు సంబంధం లేదు అని చెప్పేసి వాటిని అలా వదిలేస్తూ వచ్చాడనమాట. తర్వాత శరీరంలో ఉన్నటువంటి రక్త ద్రవాలు ఏవైతే ఉన్నాయో వాటిని జలంలో మిళితం చేస్తున్నాడు. శరీరంలో ఉన్నటువంటి ఇది స్థూల శరీరాన్ని వదిలేయడం కదా. ఫస్ట్ సూక్ష్మ శరీరాన్ని వదిలేసి ఆయన యొక్క భౌతిక కోరికలన్నింటినీ కూడా తను వదిలేస్తున్నాడు. వదిలేసి మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ మనస్సు, బుద్ధి, అహంకారాలని వదిలేసిన తర్వాత, ఎందుకంటే ఇది ఇన్నర్ కోర్టు వెళ్ళిపోయిన తర్వాత అవుటర్ కోట్ని వదిలేస్తున్నాడు అనమాట. మరి అవుటర్ కోట్ ఎప్పుడు వదిలిపోతుందంట? ఎప్పుడైతే శరీరం వృద్ధాప్యం అయిపోయి ఆత్మ ఇంకే శరీరంతో ఏం చెయ్యలేను, పనికిరాదు, నేను నా ఎంజాయ్మెంట్కి అని అనిపిస్తుంది చూడు, అప్పుడు వదిలేస్తుంది, మృత్యు వస్తుంది. మరి అంత సమయం వరకు పృథు మహారాజు చావు కోసం తను వెయిట్ చేయాలనుకుంటలేడు. తను ముందే తన శరీరాన్ని వదిలిపెట్టాలి అనుకుంటున్నారనమాట. ఎవరైతే ఈ అష్టాంగ యోగ పద్ధతిలో వాళ్ళ యొక్క శరీరాన్ని వాళ్ళ అదుపులోకి తీసుకుంటారో ఆ విధంగా పృథు మహారాజు ఈ అష్టాంగ యోగ పద్ధతిలో తను ఏం చేస్తూ ఉన్నాడు? ముక్తాసనంలో కూర్చొని తన ఇంద్రియార్థాలకు వదిలేసి శరీరంలో ఉన్నటువంటి ద్రవ పదార్థాలని జలంకి వదిలేసి వాయువులో వదిలేసి తన యొక్క స్థూల శరీరాన్ని నశించే విధంగా తను సాధన చేస్తూ ఉన్నాడనమాట. ముక్తాసనంలో కూర్చొని స్వాధిష్టాన చక్రం, మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపుర చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞాచక్రం నుంచి బ్రహ్మరంధ్రం ద్వారా తన యొక్క ప్రాణాలని, తన యొక్క ప్రాణవాయువుని వదిలేస్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా తను ఈ భౌతిక కోరికలను, భౌతిక వాంఛలను అన్నింటినీ కూడా వదిలిపెట్టి ఆయన ప్రాణవాయువుని వాయువులో కలిపేస్తూ ఉన్నాడు. తర్వాత ఈ పాంచభౌతిక శరీరంలో ఏదైతే ఉందో భూమి, జలం, అగ్ని, వాయువు ఇవన్నీ కూడా వాటిలో కలిపేస్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా మనసుని ఇంద్రియాలతోని, ఇంద్రియార్థాలతోనూ, అహంకార మహాతత్వంతో అన్నింటినీ కూడా విలీనం చేస్తూ ఉన్నాడనమాట. సో ఈరోజు మనము 18వ శ్లోకం నుంచి చెప్పుకోవాలి. తం సర్వగుణ విన్యాసం జీవే మాయామయేన్యదాత్ తం చానుసయమాత్మస్తామాసావానుసయీ పుమాన్ జ్ఞానవైరాగ్యవీర్యేణ స్వరూపస్థో జహత్ ప్రభుః.
ఇప్పుడు జీవుడు ఏం చేస్తూ ఉంటాడు, తను భౌతిక జీవనంలో ఉంటున్నాడు కాబట్టి ఆయన ఇక్కడ భౌతిక ప్రపంచంలో బందీ అయి ఉంటున్నాడు అనమాట. మరి జీవుడి యొక్క కర్తవ్యం ఏంటి, మరి జైల్లో ఉన్న ఖైదీ ఆయన యొక్క కర్తవ్యం ఏంటి, ఏదో ఒక విధంగా తను మంచిగా ప్రవర్తించి మంచి ప్రవర్తకుడని అందరికీ తెలియచేసి తను జైల్లో నుంచి బయటికి రావాలి. మరి జీవుడు కూడా తను ఏం చేయాలి, ఏదైతే ఈ భౌతిక ప్రపంచం అనే బంధం ఉంది కదా, ఈ బంధం నుంచి బయటికి రావాలి అన్నమాట. మరి ఎప్పుడు బయటికి రాగలుగుతాము, జ్ఞాన వైరాగ్యాలతో మనము బయటికి రాగలుగుతాం. మరి జ్ఞాన వైరాగ్యాలను ఎప్పుడు పొందుతాము, జ్ఞాన వైరాగ్యాలని పొందాలి అంటే భక్తి యోగాన్ని స్వీకరించాలి. మనం నిన్న చెప్పుకున్నాం, భక్తిదేవిని శరణాగతి పొందడం వలన భక్తిదేవి మహారాణి వంటిదంట. మరి మహారాణి వచ్చేటప్పుడు ఆమె వెనుక పరిచారకులు అందరూ కూడా వస్తూ ఉంటారు. మరి భక్తిదేవితో పాటు ఈ జ్ఞాన వైరాగ్యాలతో పాటు భౌతిక సుఖాలు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఆ విధంగా భక్తి యోగాన్ని మనం తీసుకోవడం వలన ఏమవుతుంది అంటే మనకి ఆధ్యాత్మిక బలము పెరుగుతుంది అన్నమాట. ఆ విధంగా ఈ భౌతిక శరీరం పట్ల తనకి ఆసక్తి ఉండదు. అప్పుడు తను కృష్ణ చైతన్యంతో దేహ త్యాగాన్ని చేయగలుగుతాడు. అదేవిధంగా ఇప్పుడు పృథు మహారాజు తన కృష్ణ చైతన్యంతో తన యొక్క శరీరాన్ని తను వదిలేస్తున్నాడు అనమాట. పిదప పృథువు జీవుని సమస్త ఉపాధిని మాయాశక్తికి పరమనియామకుడైన వాని యందు అర్పణము కావించెను. ఏ ఉపాధి వలన జీవుడు బంధితుడగునో ఆ దాని నుండి బయటపడి అతడు జ్ఞాన వైరాగ్యములను చేతను భక్తి యోగపు ఆధ్యాత్మిక బలము చేతను ముక్తుడయ్యను. ఈ రీతి కృష్ణ భక్తి భావన ఇతని నిజస్థితిలో నెలకొని అతడు ప్రభువుగా దేహత్యాగము చేసెను. ఇక్కడ ప్రభువు అని ఎందుకు చెప్తున్నారు, ప్రభు అంటే దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు. కానీ ఇక్కడ తనని ప్రభువు అని ఎందుకు చెప్తున్నాడంటే ఇప్పటి వరకు తను దాసుడుగా ఉన్నాడు. ఎక్కడ దాసుడుగా ఉన్నాడంట, తన ఇంద్రియాలకి దాసుడుగా ఉన్నాడు. ఇప్పుడు తన ఇంద్రియాలను తను జయించేశాడు. తన ఇంద్రియాలని తను నియమించగలిగే అంత శక్తి ఉందన్నమాట. ఇప్పుడు తన ఇంద్రియాలు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళడండి. నాకు అవసరం లేదంటే ఆ ఇంద్రియం నోరు మూసుకొని కూర్చోవలసిందే అనమాట. అందుకే ఇప్పుడు తను ప్రభువుగా తన శరీరానికి తన ఇంద్రియాలకి తను ప్రభువుగా ఇప్పుడు తన శరీరాన్ని తను వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాడనమాట. మరి భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు 18వ అధ్యాయంలో, ఈశ్వర సర్వభూతానాం హృదయసేర్జున తిష్టతి భ్రామయాన్ సర్వభూతాని యాంత్రారూఢాని మాయయా. అందరి జీవుల యొక్క హృదయాల్లో భగవంతుడు ఉన్నాడంట. మరి భగవంతుడు అందరి హృదయాల్లో కూర్చొని ఏం చేస్తూ ఉన్నాడంట, జీవుడు అడిగిన ప్రతి దాన్ని కూడా శాంక్షన్ చేస్తూ ఉన్నాడంట. జీవుడు ఏం చేస్తూ ఉంటాడు, ఒకసారి కుల్ఫీ అడుగుతాడు, ఒకసారి గులాబ్ జామున్ అడుగుతాడు, ఒకసారి కొడై కెనాల్ అడుగుతాడు. ఈ విధంగా ఆయనకి రకరకాలైనటువంటి అనుభూతులు పొందడానికి రకరకాలైనటువంటి రుచులు చూడడం కోసం గాను ప్రతిరోజు ప్రతి ఒక్కటి అడుగుతూ ఉంటాడనమాట. మరి అమ్మ ఏ విధంగా అయితే ఎక్స్క్యూజ్ చేస్తుందో అలానే మన హృదయంలో ఉన్నటువంటి భగవానుడు తను ఏం చేస్తున్నాడు అంటే మన యొక్క కోరికలను తీర్చడం కోసం గాను మనకు ఉండేటటువంటి కోరికలకు తగ్గట్టుగా మనకి ఈ శరీరాన్ని ఇస్తున్నాడు. బాగా మాంసం తినాలని కోరికుందనుకోండి, సింహమో పులో నక్కో కుక్కో అలాంటి శరీరాలను ఇస్తాడు. బాగా రక్తం తాగాలని కోరికుందనుకోండి, దోమ శరీరాన్ని ఇస్తాడు. సో మనకి ఆకాశంలో ఎగరాలని కోరికుందనుకోండి, పక్షి శరీరాన్ని ఇస్తాడు. నీళ్ళల్లో ఉండాలనేది కోరికుందనుకోండి, చేప శరీరం నీళ్ళల్లో ఉండేటటువంటి జీవుల శరీరాన్ని ఇస్తాడనమాట. ఆ విధంగా మనకున్నటువంటి కోరికల అనుసారంగా మనము ఈ శరీరాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చామన్నమాట. అందుకే భ్రమయాన్ సర్వభూతాన్ని యాంత్రారూఢాని మాయయ, భగవంతుడి యొక్క మాయతో ఈ మాయా ప్రపంచంలోనికి మనకి నచ్చినట్టుగా మన కోరుకున్నటువంటి శరీరంలో మనం ఇక్కడికి వచ్చామన్నమాట. మరి ఇక్కడికి వచ్చాము, ఎంజాయ్ చేస్తున్నామని అనుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ ఈ కామ్య కర్మలు ఏవైతే ఉన్నాయో ఈ కామ్య కర్మలు చేస్తూ ఉన్నాము, చేయడంతో దానికి ఒక ఫలితం వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎంజాయ్ చేస్తామండి, బాగా ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు మాంసం తినాలనే కోరికుంది, మాంసం తింటున్నారు, అదే ఎంజాయ్మెంట్ అనేసి అనుకుంటున్నారు. మరి ఈ మాంసం తినడంలో దానికి ఒక ఫలితం వస్తుంది. ఒక జీవిని హింసించడంలో, ఒక జీవిని చంపడంలో దానికి కొంత ఆ కర్మకి కొంత ఫలితం ఉంటుంది. ఆ ఫలితం ఏంటి, పాప ఫలితం. మరి ఆ పాప ఫలితాన్ని ఎవరు అనుభవించాలి, మనమే అనుభవించాలి. మరి ఆ పాప ఫలితాన్ని మనం అనుభవించాలి అంటే మళ్ళీ ఇక్కడ పుట్టాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు
కొంచెం కష్టపడ్డారు, మీ దగ్గర డబ్బులు వచ్చాయి, అవి మీరు అకౌంట్లో దాపెట్టుకున్నారు. మరి మీ అకౌంట్లో ఉన్నటువంటి సొమ్మును అనుభవించాల్సింది ఎవరు? మీరే కదా. అలా కాదండి, అకౌంట్తో మాకు సంబంధం లేదంటే కుదరదు. మీరు ఇక్కడ బ్యాంకులో వేసినటువంటి సొమ్మును మీరు వదిలేసి చనిపోవాలనుకుంటే చనిపోవచ్చు, దానికేమి ఇబ్బంది లేదు. కానీ మన అకౌంట్ ఏదైతే నిజమైన అకౌంట్ ఉందో, పాపం అకౌంట్, పుణ్యం అకౌంట్, 2 అకౌంట్లు ఉంటాయి మనకి. మనం ఎప్పుడైతే ఈ శరీరాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చామో మనకి 2 అకౌంట్లు ఉన్నాయి. మనము పుణ్యం చేస్తే పుణ్యం అకౌంట్ నిండుతుంది, పాపం చేస్తే పాపం అకౌంట్ నిండుతుంది. మీరు పుణ్యం అకౌంట్ నిండినా పాపం అకౌంట్ నిండినా మళ్ళీ మీరు ఇక్కడ పుట్టాల్సిందే ఆ అకౌంట్ని క్లెయిమ్ చేయడానికి. అందుకే ఇక్కడ మైత్రేయ ఋషి చెప్తున్నాడు అనమాట, ఏ విధంగా తన యొక్క శరీరాన్ని, తన సూక్ష్మ స్థూల శరీరాలను వదిలేస్తున్నాడు, మరి ఈ జీవుడు ఏ విధంగా ఈ భౌతిక ప్రపంచంలో చిక్కుబడిపోతున్నాడో మనకి చెప్తున్నారనమాట. మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి? మన కోరికల అనుసారంగా మనం ఇక్కడికి వచ్చాం. మరి కోరికలు తీరగానే మనం వెళ్ళిపోతామా అంటే వెళ్ళిపోవట్లేదు. ఎందుకంటే ఆ కోరికకి మళ్ళీ మనం సంపాదన వస్తుంది, మనతో పాపపు సంపాదన, పుణ్యపు సంపాదన మనం తెచ్చుకుంటున్నాం అనమాట. ఆ పుణ్యం సంపాదన ఖర్చు చేయడానికి మళ్ళీ పుడుతున్నాము, మళ్ళీ కొంత పుణ్యాన్ని, మళ్ళీ కొంత పాపాన్ని మళ్ళీ సంపాదిస్తున్నాం. పాపపు సంపాదనని ఖర్చు చేయడానికి మళ్ళీ పుడుతున్నాము, మళ్ళీ దాంతోపాటు కొంచెం పుణ్యం, కొంచెం పాపాన్ని సంపాదిస్తూ ఉన్నామన్నమాట. ఆ విధంగా ఆ అకౌంట్ ఖాళీ అవ్వడం లేదు. అందుకే భగవంతుడు ఏం చేస్తున్నాడు? హృదయంలో కూర్చొని మన యొక్క ఆలోచనకి, మన యొక్క కోరికకు తగ్గట్టుగా అతను అనుమతినిస్తున్నాడు. ఓకే, తినికి ఇలాంటి కోరిక ఉంది, ఈ బాడీ ఇచ్చేసాయి, తినికి ఈ కోరిక ఉంది, తినికి ఈ బాడీ ఇచ్చేసాయి అని చెప్పేసి రకరకాల శరీరాలని తనిస్తూ ఉన్నాడనమాట. మరి ఆ దేహాలను పొందిన తర్వాత మనం ఏం చేస్తున్నాము? మన యొక్క కార్యకర్మల ద్వారా మనం ఇక్కడే చిక్కుపడి ఉన్నాము. ఎంత చిక్కుకొని ఉన్నామంటే బయటికి వెళ్ళలేకుండా ఉన్నామన్నమాట. అదేంటండి, మరి ఇప్పుడు ఇంతగా పెరిగిపోతే మనం ఇక్కడి నుంచి ఎలా బయటపడతాము? అందుకే సనక సనాతన కుమారులందరూ వచ్చి పృథు మహారాజుకి చెప్పారు. ఏం చెప్పారంట? ఎప్పుడైతే నువ్వు ఆత్మజ్ఞానం పెంచుకుంటారో, ఎందుకు పృథు మహారాజు అడుగుతాడు, ఈ విధంగా కామ్య కర్మల్లో ఎంతగా మునిగిపోయినటువంటి జీవుడున్నాడే, అసలు ఆయనకి ఏదైనా అదృష్టం ఉందా? ఎంతన్నా కొంత లాభం అన్నా దొరుకుతుందా? మరి ఏంటి తన యొక్క ఫ్యూచర్ ఏంటి అని అడుగుతాడనమాట. ఆ విధంగా శరత్ కుమారుడు చెప్తాడనమాట, ఏం చెయ్యాలి అంట? ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవాలి. ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞానం పెంచుకుంటారో అప్పుడు భౌతికమైనటువంటి కోరికలని త్యాగం చేయగలుగుతారు. ఎప్పుడైతే భౌతికమైనటువంటి కోరికని త్యాగం చేస్తామో దాని నుంచి వచ్చేటటువంటి పుణ్య పాప ఫలితాలు కట్ అయిపోయాయి. సో మన అకౌంట్ నిండే కార్యక్రమం ఆగిపోయింది. అకౌంట్ నిండట్లేదు ఇప్పుడు, ఇంకా ఎంతైతే ఉందో అంతే ఉంది. మరి వాటిని అనుభవించాలి కంపల్సరీ. మరి వాటిని అనుభవించను అంటే తప్పదు. అబ్బో నాకు ఇప్పుడు వాటిని అనుభవించే శక్తి లేదు, నేను ఆత్మహత్య చేసుకుంటాను, ఈ శరీరాన్ని వదిలేస్తాను అంటే నువ్వు ఈ శరీరాన్ని మాత్రమే వదిలేసావు అంతే. కానీ మళ్ళీ ఆ అకౌంట్ని అనుభవించాలి అంటే మళ్ళీ ఇంకో శరీరం భగవంతుడు నీకు ఇస్తాడు, ఇచ్చి మళ్ళీ ఆ అకౌంట్ ఖాళీ చేసిన దానిక నిన్ను తిప్పుతూ ఉంటాడనమాట. అందుకే భగవద్గీతలో మీరు కర్మని మార్చుకోవచ్చు అని చెప్పారు. ఏ విధంగా మార్చుకోవచ్చు అంట? మన యొక్క కార్యకర్మలు భగవత్ కర్మలుగా మారినప్పుడు ఏది తిన్నా అది భగవంతుడికి అర్పించి, ఏది చేసినా అది భగవంతుడు అర్పణంగా చేస్తూ ప్రతి ఒక్కటి ఎత్కరోషి యదశ్నాషి యజ్జుహోసి దదాసియత్, భగవంతుడు అర్పణంగా ఎప్పుడైతే చేస్తామో మన ఈ అకౌంట్ ఫిల్ అవ్వదు, ఖాళీ అవుతూ ఉంటుంది. ఎందుకంటే భగవంతుడి యొక్క కర్మలు చేస్తూ ఉన్నాం, మనం పాపకర్మలు పుణ్యకర్మలు చేయడం లేదు. ఆ విధంగా అకౌంట్ ఖాళీ అవుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఆ విధంగా అకౌంట్ ఖాళీ చేసి ఇంకా ఆయన ఇంద్రియాలకి ఎటువంటి కోరిక కూడా లేదు, ఈ కార్యం చెయ్యాలి ఆ కార్యం చెయ్యాలి అని చెప్పేసి అన్నింటినీ కూడా తను వదిలేశాడనమాట. వదిలేసినప్పుడు ఏంటి అంట ఆ స్థితి? తన ఇంద్రియాలకి తను స్వామి అవుతాడు. తన ఇంద్రియాలకి తను ఇప్పుడు లోబడి లేడు, తన ఇంద్రియాలకి తను ప్రభు అనమాట. ఆ విధంగా తను తన ఇంద్రియాలని తనకి తగ్గట్టుగా మరల్చుకున్నాడు కాబట్టి తను ఏదైనా చేయగలుగుతాడు. ఇప్పుడు నాకు ఎంజాయ్ చేయాలని ఉంది కాబట్టి నా ఇంద్రియాలను నేను అక్కడ ఎంగేజ్ చేస్తున్నాను. అలా కాకుండా నాకు ఇప్పుడు ఆ ఎంజాయ్మెంట్ అవసరం లేదు అని నువ్వు అప్పుడు ఏమవుతుంది? సపరేట్గా కూర్చుంటారు, అవునా? సో అలానే ఇప్పుడు ఈ పృథు మహారాజు ఏం చేస్తున్నాడంటే ఇంకా తన ఇంద్రియాలతో ఇక్కడ చేయాల్సిన పని ఏమీ లేదు అని చెప్పేసి తను ఆ బ్రహ్మ ఆ ప్రభు స్థాయికి తను వచ్చాడనమాట. ఇంద్రియ నియామకుడు అయిపోయాడనమాట. ఇంద్రియాలని తనే ఆజ్ఞాపిస్తూ ఉన్నాడనమాట. సో
ఆ విధంగా తను ఏం చేస్తున్నాడు, తన యొక్క శరీరాన్ని తను వదిలేశాడు. మరి శరీరాన్ని వదిలేయాలి అంటే మనము ఫస్ట్ మన యొక్క సూక్ష్మ శరీరం నశించే విధంగా మన యొక్క సాధన ఉండాలి. మరి సూక్ష్మ శరీరం నశించే విధంగా మన సాధన ఉండాలి అంటే భగవద్గీతలో భగవంతుడు 12వ అధ్యాయంలో ఒక 8 శ్లోకాలు చెప్పాడు. ఏంటి ఆ 8 శ్లోకాలు అంటే అద్వేష్ట సర్వభూతానం. ఆ 8 శ్లోకాల్లో ఉన్నటువంటి గుణాలు ఎవరైతే పొందుతారో అలాంటి వాడు నన్ను చేరుకుంటాడు, అలాంటి వాడు నాకు ఇష్టము అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అంటే మన యొక్క కృష్ణ చైతన్య సాధన ఏ విధంగా ఉండాలి అంటే భగవద్గీతలో భగవంతుడు చెప్పినంత విధంగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే భగవంతుడు మనని స్వీకరిస్తాడనమాట. మరి ఆ స్థాయికి చేరనిది మనము భగవంతుడిని చేరుకోలేమన్నమాట. మరి కరెక్టే. ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ ఉంది, దాంట్లో ఫస్ట్ క్లాస్ వాడు ఉంటాడు, టాప్ ర్యాంకర్ ఉంటాడు, స్టేట్ ర్యాంకర్ ఉంటాడు, అండ్ చాలా మామూలుగా చదివేవాడు ఉంటాడు, లాస్ట్ బెంచ్ వాడు ఉంటాడు. అలా మనం అందరం కూడా భక్తి సాధనలో ఉన్నాము. మరి ఎలా క్లాస్ టీచర్ ఉంది, మరి అందరిపైన తన దృష్టి పడుతుందా అంటే పడుతుంది. సో భగవంతుడు కూడా అంతే దయామయుడండి. మన యొక్క ప్రయత్నాన్ని తను చూస్తాడు. మనం ఎప్పుడైతే వాటన్నింటినీ సాధన చెయ్యాలి అని చెప్పి సాధన చేస్తూ విఫలమైనా కానీ భగవంతుడు భావగ్రాహి జనార్దన. సో మన భావాన్ని మెచ్చి తను మనని తప్పకుండా కూడా స్వీకరిస్తూ ఉంటాడనమాట. ఆ విధంగా ఇప్పుడు పృథు మహారాజు తన యొక్క స్థూల శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని, తర్వాత స్థూల శరీరాన్ని రెండింటిని కూడా వదిలేశాడనమాట. ఇప్పుడు అర్చి అమ్మవారు తన భర్త అయినటువంటి పృథు యొక్క శరీరానికి అంత్యక్రియలు చేయడానికి తను ఏర్పాటు చేసి తను అదే చితిలోకి ప్రవేశిస్తుంది అన్నమాట. అర్చిర్నామా మహారాజ్ఞి తత్పజ్ఞానుగతావనం సుకుమార్యా తదర్హా చ యత్ప్రాభ్యం స్పర్శనం భువః. మరి పృథు పత్ని ఎవరంట? అర్చి. ఈమె మహారాణి. ఆమె చాలా సుకుమారమైనటువంటిది అనమాట. మరి మహారాణులు ఎప్పుడు నేల మీద నడిచే అవసరం వాళ్ళకి రాదు. వాళ్ళు చాలా ఐశ్వర్యాలతో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు చాలా ఐశ్వర్యవంతంగానే జీవిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మరి ఆమె భర్తతో కలిసి అరణ్యానికి వచ్చి తను స్వయంగా అరణ్యంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా స్వీకరించడానికి తను రెడీ అయ్యి భర్తని అనుగమిస్తూ తను వచ్చిందనమాట. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. పృథుపత్నియు రాణియగు అర్చి భర్తని అనుసరించుచు వనమునకేగెను. మహారాణియగు ఆమె మిగులు సుకుమారి అయి ఉండెను. అరణ్యవాసమునకు తగినది కాకున్నను ఆమె స్వచ్ఛందముగా భూమిపై తన చరణాలను మోపెను. సో ఆమెకి అరణ్యంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా తను చూసింది కాదు, తెలిసింది కాదు. అయినా కానీ తను స్వతహాగా ఆ కష్టాన్ని తను తీసుకోదలిచి భర్తతో తను వచ్చిందనమాట. ఎందుకంటే అలాంటి రాణులు ఎప్పుడు తన నేల మీద కాలు పెట్టే అవసరమే వాళ్ళకి ఉండదు. ఆ విధంగా అడవిలో కష్టాలను సహించడానికి తను ఇప్పుడు అలవాటు పడిపోయింది అనమాట. ఏ విధంగా అయితే శ్రీరామచంద్రుణ్ణి దశరథ మహారాజు అడవికి వెళ్ళమని కైకేయి కోరుతుంది, దశరథ మహారాజుని నువ్వు రాముణ్ణి అడవికి పంపించమని. ఆ విధంగా రాముణ్ణి అడవికి వెళ్ళమంటాడు, కానీ సీతమ్మని ఎవరు కూడా అడవికి వెళ్ళమన్నాడు. కానీ సీతమ్మ ఏం చేస్తూ ఉంది? రాముణ్ణి అనుసరిస్తూ తను స్వతహాగా వాలంటరీలీ తను రాముణ్ణి అనుసరిస్తూ తను అడవికి వెళ్ళిపోతుంది అనమాట. ఆ విధంగా ఇప్పుడు పృథు మహారాజు యొక్క భార్య భర్తను అనుసరిస్తూ తను అడవికి వచ్చేసింది. అలానే గాంధారి కూడా ధృతరాష్ట్రుడు అడవికి వెళ్ళిపోతాడు. అలా ధృతరాష్ట్రుడిని ఫాలో చేస్తూ తను అడవికి వెళ్ళిపోతుంది. ధృతరాష్ట్రుడు గుడ్డివాడని చెప్పేసి భర్త చూడని లోకం నేను చూడనని చెప్పేసి ఇంకా ఆమె కళ్ళ గంతలే కట్టుకుంటుంది. ఇంకా గొప్ప ప్రతివ్రత ఆమె. ఆ విధంగా ఈ అర్చి కూడా అన్ని కష్టాలని స్వీకరించడం కోసంగాను తను ఆ భర్తని ఫాలో చేస్తూ అడవికి వచ్చిందనమాట. అతీవ భర్తృతధర్మనిష్టయా శుశ్రూషయా చార్షదేహాయాత్రయా నా విందతార్తిం పరికర్షితాపి సప్రేయస్కర స్పర్శనమాన నివృత్తి. ఇప్పుడు
ఆమెకి ఈ అడవిలో ఉండేటటువంటి పరిస్థితులు ఏమీ అలవాటు లేవండి. ఈ కష్టాలన్నీ కూడా అలవాటు ఏం లేవు. అయినా కానీ ఈ ఋషులు మునులు ఏ విధంగా అయితే అరణ్యంలో ఉంటారో వాళ్ళు ఏ విధమైనటువంటి నియమాలను పాటిస్తూ ఉంటారో ఆ విధంగా అర్చి కూడా ఆ నియమాలను పాటించడానికి భర్తని అనుకరిస్తూ తను వచ్చేసిందనమాట. నేలపై పడుకోవడము, అక్కడ ఉన్నటువంటి ఆకు అలములు కందమూలాలను తినడమే. ఆ విధంగా తింటూ పాపం రాణి అంటే తన సుకుమారమైంది, తన శరీరాన్ని పోషించడానికి అక్కడ రకరకాలైనటువంటి వంటలు తేలాలు ఇవన్నీ ఉండేవి. ఇక్కడ అవేవి లేవు కదా. ఆ విధంగా అర్చి శరీరం చాలా కృషించిపోయిందంట. భర్త సేవలో కూడా ఉంది, తర్వాత ఆ వనంలో ఉన్నటువంటి కష్టాన్ని అంతా కూడా తను అక్కడ ఉన్నటువంటి తపస్సు అంతా కూడా చేస్తుంది కాబట్టి. అయినా కానీ తను ఎప్పుడు కూడా నేను కష్టంలో ఉన్నాను అని చెప్పేసి అనుకోలేదంట. ఎప్పుడు కూడా కష్టాన్ని అనుభూతి పొందలేదంట. తను మహారాణియగు అర్చికి అటువంటి కష్టముల అలవాటు లేకపోయినను ఋషుల వలె అరణ్యవాస నియమములను పాటించుటలో భర్తను అనుసరించినది. నేలపై శయనించుచు ఆమె కేవలం ఫల పుష్ప పత్రాదులనే భుజించినది. అట్టి కార్యములకు తగినది కానందున ఆమె మిగులు కృషించినదయ్యను. అయినను భర్త సేవా సుఖము వలన ఆమెకు ఎటువంటి కష్టము అనుభూతం కాలేదు. సో భర్తకి సేవ చేస్తున్నా అనే ఏదైతే ఆ సంతృప్తి ఉందో, ఏదైతే సుఖం ఉందో ఆ సుఖంలో తను పొందేటటువంటి కష్టాలు ఏవి కూడా తనకి కష్టంగా అనిపించలేదన్నమాట. ఆ విధంగా శ్రీ యొక్క ధర్మము అన్ని పరిస్థితుల్లో కూడా భర్తని సేవించడము. ప్రతి మానవుడు కూడా ఏం చెయ్యాలి అంట? బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం ఈ 4 ఆశ్రమాల్లో ఉండాలన్నమాట. మరి శ్రీ ఏం చేయాలి? ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రతివ్రత ధర్మాన్ని తను పాటించాలి. సో అబ్బాయిలకు ఆ విధంగా, అమ్మాయిలకు ఈ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి అనమాట. అప్పుడు కాలంలో ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు లేదు. అది ఇంకా మనం ఏం చేయలేం. సో ఆ విధంగా ఎప్పుడైతే భర్త వానప్రస్థాన్ని తీసుకొని అడవికి వెళ్తున్నాడో సో ఆ విధంగా భార్య కూడా తను భర్త అడుగుజాడలో తను కూడా బయటకు వస్తుందన్నమాట. మరి ఎప్పుడైతే భర్త సన్యాసం తీసుకుంటాడో తను తిరిగి ఇంటికి వచ్చేసి ఇంట్లో ఉన్నటువంటి తపస్విలాగా ఉంటుంది. అంగులు బొంగులు తర్వాత విలాసవంతంగా కాకుండా తపస్విలాగా ఉండి తన పిల్లలకి కోడళ్ళకి రోల్ మోడల్గా తను ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ ప్రభుపాదుల వారు ఎగ్జాంపుల్ చెప్తున్నారు. చైతన్య మహాప్రభు ఎప్పుడైతే తన సన్యాసం తీసుకుంటారో విష్ణుప్రియాదేవి 16 సంవత్సరాల వయసులో ఉంటుందంట. ఆమె ఎప్పుడైతే భర్త సన్యాసం తీసుకున్నాడో ఆ రోజు నుంచి తను ఒక వ్రతం పట్టుకుంది. ఏంటి అంటే ప్రతిరోజు తను జపమాల మీద జపం చేసేది. ఎన్ని మాలల జపం చేస్తే అన్ని గింజల బియ్యం తీసి పక్కకు పెట్టుకునేదన్నమాట. ఎండ్ ఆఫ్ ద డే ఎన్ని మాలలు అవుతాయి, ఎన్ని బియ్యం జమ అవుతాయి అంతే బియ్యాన్ని వండుకొని తను ప్రసాదంగా స్వీకరించేదన్నమాట. ఆ విధంగా తను అలా చేసిందనమాట. సో అర్చి కూడా తను ఏం చేస్తుంది అంటే వాళ్ళ భర్తని అనుసరిస్తూ తను కూడా నేల మీద పడుకోవడము, అక్కడున్న భర్త ఏవైతే తింటున్నాడో తను కూడా అవే స్వీకరిస్తూ ఉందన్నమాట. దేహం విపన్నా కిల చేతనాదికం ప్రత్యుపృథివ్యదయితస్య చాత్మనః అలక్ష్య కించిశ్చ విలప్య శాసతి చితామదారోపయదాద్రిసానుని. పృథ్వీ పట్ల అమితమైనటువంటి కరుణని చూపాడు భర్త. ఎందుకు మనము పృథు మహారాజు యొక్క కథ చెప్పుకున్నప్పుడు ధరణి భూదేవి ఏ విధంగా అయితే తను క్రుద్ధురాలైపోయిందో తను వెంటపడి ఆమెని మళ్ళీ తర్వాత ఒప్పించి తర్వాత ఆమెని పితికి ప్రతి ఒక్కరికి కావలసినవన్నింటినీ కూడా తను సమకూర్చారు. సో భూదేవిని తను కూతురుగా చూసుకునేవాడనమాట. ఆ విధంగా ఆ పృథ్వీ పట్ల అమితమైన కరుణ కలిగినటువంటి భర్త ఇప్పుడు నిశ్చేష్టుడై పడి ఉన్నాడు. అక్కడ ఇంకా చేతనం ఏమీ లేదు, ఎందుకంటే తను ప్రాణం వెళ్ళిపోయింది శరీరంలో నుంచి. తన ఏడ తర్వాత పృథ్వీ ఏడ అమిత కరుణను చూపిన భర్త ఎటువంటి చేతనంను చూపకపోవుటను గాంచిన అర్చి కొంత తడువు విలపించింది. సో కొంచెంసేపు బాగా ఏడ్చిందంట. పిదప ఒక కొండ చర్యలో చితి నేర్పరిచి దానిపై భర్త దేహంను ఉంచెను. సో ఇంకా అక్కడ ఎవరు లేరు, వాళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి తర్వాత కార్యక్రమాలన్నీ తనే చెయ్యాలి కాబట్టి ఇప్పుడు ఆ విధంగా పాపం భర్త ప్రాణాలు కోల్పోవడం చూసి ఏడ్చింది. తన భర్తని ఇప్పుడు తర్వాత కార్యాలు నిర్వర్తించడం కోసం కానీ అక్కడ ఉన్నటువంటి కొండ
కొండ చర్యల్లో ఆ ఏవైతే ముద్దులు ఉంటాయో కర్రలు ఉంటాయో అవన్నింటినీ కూడా తీసుకొని వచ్చిందనమాట. తీసుకొని వచ్చి అవన్నీ చితిగా పేర్చి దానిపైన పృథు మహారాజుని కూర్చోబెట్టిందనమాట. విదాయ కృత్యం హ్రదినీ జలాఫ్లుత దత్వోదకం భర్తురుదార కర్మణ నత్వాదివిష్టాంశ్రి దశాంశ్రి పరీత్య వివేశవహ్నిం ధ్యాయతి భర్తృపాదో. ఆ విధంగా తను అంత్యక్రియలు చేసింది. తర్వాత జలాన్ని అర్పించి దది స్నానం చేసి వివిధ లోకాల్లో ఉన్నటువంటి దేవతలందరికీ కూడా ప్రణామాలు అర్పించి ఆ చితి ఏదైతే ఉందో ఆ అగ్నికి ప్రదక్షిణ చేసి తను కూడా ఆ చితిలోకి ప్రవేశించిందనమాట. పిమ్మట రాణి అవసరమగు అంత్యకర్మలను ఆచరించి జలతర్పణం నొసిగి పిదప నదిలో స్నానమాడి వివిధ లోకములలోని దేవతలకు వందనములు చేసి అటు పిమ్మట ఆమె అగ్నికి ప్రదక్షిణం కావించి భర్త పాదములనే తలుచుచు దానిలో ప్రవేశించను. సో ఎప్పుడైతే ఈ విధంగా చితిలోకి ప్రవేశించడం ఏదైతే ఉందో దానిని మనం ఏం చెప్తూ ఉంటామో సహగమనం అనేసి అంటామన్నమాట. సహగమనం అంటే తన సహభాగస్థుడైనటువంటి భర్తని గమనం, ఆయనని ఫాలో చేస్తూ వెళ్ళడం అనమాట. ఆ విధంగా భర్త చితిలోకి ప్రవేశించడం ఇది వైదిక సాంప్రదాయం. అప్పుడు వైదిక సాంప్రదాయంగా ఉండేది. కానీ కాలం గడిచిన కొద్దీ రాను రాను ఈ చితిలోకి భార్యలు ప్రవేశించడానికి భయపడుతూ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళకి ధైర్యం లేకుండా ఉండేది. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ బంధువులు ఎవరైతే ఉన్నారో బలవంతంగా ఈ ఎవరైతే భర్తని కోల్పోయారో ఆడవాళ్ళని ఆ చితిలోకి విసిరేసేవాళ్ళు అనమాట. సో అది హింసగా మారిపోయింది. ఆ విధంగా అది రాను రాను దాన్ని నిలిపేశారనమాట. తర్వాత ఎప్పుడైతే ఈ అర్చి తను భర్తను అనుసరిస్తూ తను ఏ విధంగా అయితే ఆ చితిలోకి ప్రవేశించిందో అప్పుడు ఇక్కడ పైన ఉన్నటువంటి లోకాల్లో ఉన్నటువంటి దేవతలందరూ కూడా దేవతల భార్యలు వాళ్ళందరూ కూడా వచ్చి అర్చిని కీర్తిస్తూ ఉన్నారంట. ఆమె ఎంత భాగ్యవంతురాలు, ఆమె భర్తని ఫాలో చేస్తూ ఇప్పుడు ఈ పృథ్వీలోకంలో ఉన్నాడు పృథు మహారాజు, అయినా కానీ ఇప్పుడు వైకుంఠ లోకాలకి తను వెళ్తున్నాడు, తనతో పాటుగా తన భార్య అర్చి వెళ్తోంది అని చెప్పేసి వాళ్ళు కీర్తిస్తూ ఉన్నారనమాట. విలోక్యానుగతాం సాధ్వీం పృథుం వీరవరాం పతిం తుష్టో ఊర్వరదా దేవర్దేవపత్న్యా సహస్రశః. ఆ విధంగా ఆ వీర్య కార్యాన్ని చూసి ఆ దేవతా పత్నులందరూ కూడా వచ్చారు అక్కడికి. పృథు మహారాజు భార్య అర్చి కావించిన వీరోచిత కార్యములను గాంచిన వేలాది దేవపత్నులు తమ భర్తలతో పాటుగా మిగులు సంతుష్టులైన వారై ఆమెను స్తుతించిరి. సో అక్కడికి భర్త సమేతంగా వాళ్ళందరూ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా వచ్చారనమాట. వచ్చి కీర్తిస్తూ ఉన్నారు. కురుత్వః కుసుమాసారం తస్మిన్ మందరసానుని నదస్వమర తుర్యేషు గృణంతి స్మా పరస్పరం. అక్కడ ఉన్నటువంటి భర్తలందరూ కూడా మందర పర్వతం మీద ఉన్నారంటే ఈ భార్యలందరూ ఏం చేస్తూ ఉన్నారంటే అక్కడ చితి పైన పుష్పవృష్టిని కురిపిస్తూ ఉన్నారనమాట. తర్వాత వాళ్ళందరూ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. ఆ సమయం నా దేవతలు మందర పర్వతంపై నిలిచి ఉండగా వారి పత్నులు చితిపై పుష్పవృష్టి కురిపించుచు తమలో తాము ఇట్లు పలికసాగిరి. దేవ్యుహుచ్చుః అహోయియంబదుర్ధాన్యాచైవం భూభుజాంపతిం సర్వాత్మనాపతిం బేజే యజ్ఞేశ్వరం శ్రీర్వధూరివా. సో ఈ దేవత పత్నులందరూ కూడా ఏం మాట్లాడుకుంటున్నారంటే ఆహా ఈ మహారాణి అర్చి ఎంత ధన్యురాలు, ఈ ప్రపంచానికి చక్రవర్తి అయినటువంటి పృథు రాణి ఆమె ఏ విధంగా అయితే లక్ష్మీదేవి హరికి సేవ చేస్తూ ఉందో ఆ విధంగా తను కూడా తన భర్తని తను అనుకరిస్తూ సేవ చేస్తూ వచ్చింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారనమాట. దేవపత్నులు ఇట్లు పలికిరి. మహారాణియగు అర్చి మిగులు ధన్యురాలు, ప్రపంచ చక్రవర్తి యగు పృథువునకు రాణి అయిన ఈమె లక్ష్మీదేవి యజ్ఞీసుని విష్ణువుని అర్చించిన విధముగా మనస్సు వాక్కు దేహములతో భర్తను సేవించను. సో అర్చి ఏ విధంగా మనస్సు వాక్కు దేహములతో తన మనస్సుని భర్తకు అర్పించింది, తన దేహంతో భర్తకి సేవ చేస్తూ ఉంది, తన వాక్కుతో కూడా భర్తకి సేవ చేస్తూ ఉందన్నమాట. ఆ
ఆ విధంగా తను భర్తని ఫాలో చేస్తూ అడవికి వచ్చి తను ఏ విధంగా అయితే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క పాద పద్మాలని వదిలిపెట్టి ఉండనే ఉండదు, ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క పాద పద్మాల సేవలో తను ఉంటుంది. అలాంటి ఏ విధంగా అయితే లక్ష్మీదేవి తన భర్తని శ్రీహరిని సేవిస్తుందో ఆ విధంగా ఇప్పుడు అర్చి కూడా ఆ విధంగా సేవించింది అని చెప్తున్నారు. ఇంకా ఇక్కడ పర్పట్లో ప్రభుపాదుల వారు చెప్తున్నారు, కృష్ణుడిని రుక్మిణీదేవి అంతగా సేవించినట్టుగా ద్వారకాలో ఎంతోమంది సేవకులు ఉన్నారు, ఎంతోమంది ఆయనకి రాణులు కూడా ఉన్నారు, కానీ పట్టమహిషి అయినటువంటి రుక్మిణీదేవి తనే స్వయంగా అన్ని కార్యాలు కూడా చేస్తూ ఉండేదన్నమాట. వైకుంఠంలో లక్ష్మీనారాయణలాగా వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే అప్పుడు విడాకులు అనేవి లేవు, సో వాళ్ళందరూ కూడా ఆ విధంగా కలిసి ఉండేవాళ్ళు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా వర్ణాశ్రమ ధర్మ ట్రైనింగ్ అనేది ఉండేది. ఇప్పుడు అలాంటి ట్రైనింగ్ ఏం లేదు, ఇప్పుడు ఒకటే ఉంది, ఇండివిజువల్గా పెరగడం ఎలా అని ఒక ట్రైనింగే ఇప్పుడు ఇస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా కలిసి ఉండడానికి సిద్ధంగా లేరనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఫ్యూచర్ ప్లాన్, సో ఫ్యూచర్లో వాళ్ళు ఇండివిజువల్గా బ్రతకడానికి ట్రైనింగ్ ఇప్పుడు మనం ఇచ్చేది, స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఇంట్లో కానీ ప్రతి ఒక్కరం కూడా. సో దానివల్ల ఎవరు కూడా కలిసి ఉండడానికి లేరనమాట. అందుకే ఇప్పుడు ఈ కలియుగం యొక్క ప్రభావం వలన రాను రాను ఈ విడాకులన్నీ వచ్చేసాయి. సో అందరూ కూడా ఇండివిజువల్గా ఉండడానికి ఇష్టపడతారు కాబట్టి ఆ విధంగా విడాకులు తీసుకుంటూ ఉన్నారనమాట. కానీ అప్పుడు అలాంటి విడాకులు అనేటివి ఏమీ లేవు అని చెప్పేసి ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. ఆ విధంగా లక్ష్మీనారాయణులు, రాధాకృష్ణులు, సీతారాముల అడుగుజాడల్లో అందరూ కూడా నడుస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో అదే శాంతి, ఎప్పుడైతే మనం వాళ్ళ యొక్క అడుగుజాడల్లో నడుస్తామో అప్పుడే శాంతిగా ఉంటుంది, ప్రపంచానికే శాంతి కలుగుతుంది, ఐకమత్యత కలుగుతుంది అని చెప్పేసి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. ఏదైతే మన వైదిక సాంప్రదాయం ఏదైతే ఉందో ఆ సాంప్రదాయం అనేది అది సంపూర్ణమైనటువంటిది, ఆ కాలానికి ఈ కాలానికి సంబంధించింది కాదు, ఎప్పటికీ కూడా ఎల్లవేళలా కూడా ప్రతి మానవుడికి కూడా అది సంబంధించినటువంటిది. అప్పుడున్నటువంటి ఏదైతే వర్ణాశ్రమ వ్యవస్థ ఉందో అది సత్యయుగానికి, త్రేతాయుగానికి, తర్వాత ద్వాపర కలియుగాలకు కూడా అది ఏమంటారు లాగా అవుతుందన్నమాట. అంతేకాని ఇప్పుడు సత్యయుగంలో ఒకలాగా లేకపోతే కలియుగంలో ఒకలాగా అది ఉండదన్నమాట. ఎందుకంటే భగవంతుడు నిర్మించినటువంటి ఏదైనా వ్యవస్థ ఉందంటే ఆ వ్యవస్థ పర్ఫెక్ట్గా ఉంటుంది, దాంట్లో ఎలాంటి లోపాలు కూడా ఉండవు. మనము నిర్మించుకునే దాంట్లో అన్ని లోపాలు ఉంటాయి, ఎందుకంటే మనకు అన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి, లోపభూయిష్ఠులం కాబట్టి అన్ని లోపంతోనే ఉంటాయి అన్నమాట. సైషానూనాం వ్రజుత్యుర్ధ్వా మనువర్ణ్యాం పతిం సతి పశ్యేతాస్మానతీత్యార్చేర్దుర్విభావేన కర్మణ. ఆ విధంగా ఇంకా దేవతల యొక్క భార్యలు అంటూ ఉన్నారనమాట. చూడు అర్చిని చూడు అనేసి మాట్లాడుకుంటూ ఉంటున్నారనమాట. దేవత పత్నులు పలుకసాగిరి, పతివ్రతయగు ఆ అర్చిని చూడుడు అచింత్యమగు పుణ్యకర్మల చేయిమే మనము చూడగలిగినంత వరకు ఊర్ధ్వముగా భర్తను అనుసరించుచు చనుచున్నది. సో ఆ విధంగా వాళ్ళందరూ ఇక్కడ చిత్రం చూస్తూ ఉన్నారు. అదే క్షణంలో వైకుంఠ విమానాల్లో తన భర్తతో కలిసి వైకుంఠానికి వెళ్తున్నారు, అది కూడా వాళ్ళు చూడగలుగుతున్నారనమాట. అందుకే ఆ దేవతలందరూ కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు, ఆ దేవత పత్నులందరూ కూడా చూడు తన భర్తతో కలిసి వైకుంఠానికి వెళ్తుంది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. వాళ్ళు చూస్తూ ఉన్నారనమాట. అంటే వాళ్ళు ఊర్ధ్వలోకాల్లో ఉన్నారు కాబట్టి ఈ భూలోకంలో జరిగేటటువంటి సంఘటన తర్వాత ఆ వైకుంఠ లోకానికి వెళ్తున్న వాళ్ళ గమనాన్ని కూడా వాళ్ళు చూడగలుగుతూ ఉన్నారనమాట. అయితే ఇంక ఇక్కడ ప్రభుపాదుల వారు వైకుంఠం గురించి చెప్తున్నారు. అంటే ఇది మనం ఇక్కడ భూలోకంలో ఉన్నాము, ఈ భూలోకంలో అనేక లోకాలు ఉన్నాయి, దీంట్లో ఉత్తమమైన లోకాలు కూడా ఉన్నాయి. మనం పుణ్యం చేయడం వల్ల మనం ఉత్తమ లోకాలకు వెళ్తాము. ఏ విధంగా అయితే ఆ పుణ్యం అయిపోతే మళ్ళీ తిరిగి ఈ భూలోకానికి రావాల్సి వస్తుంది. క్షీణే పుణ్యే మర్త్యలోకం, మన పుణ్యం అయిపోయాక మళ్ళీ తిరిగి మనం ఈ భూలోకానికి రావాల్సి వస్తుంది. మరి ఈ భౌతిక విశ్వానికి పరమైందే వైకుంఠము, ఈ భౌతిక విశ్వానికి సంబంధం లేనటువంటిది, ఈ భౌతిక విశ్వానికి పరంగా ఉండేటటువంటిది. అక్కడ ఈ వైకుంఠ లోకాలు ఉంటాయి, అక్కడ భగవంతుడు శాశ్వతంగా నిత్యంగా అక్కడ సచ్చిదానంద విగ్రహ స్వరూపంలో స్వామి అక్కడ కొలువు తీరి ఉంటారనమాట. సో అది వైకుంఠము. అక్కడ కుంటాలు అంటే ఎలాంటి ఏమంటారు బాధలు కానీ కష్టాలు నష్టాలు కానీ లేనటువంటి ప్రదేశం అనమాట. అక్కడ ఎటువంటి లోపాలు కూడా లేనటువంటి ప్రదేశము. మళ్ళీ ఎక్కడ యంత్రాలు కానీ ఎవరితో కూడా పని అవసరం లేదు, అక్కడ సూర్యచంద్రులతో కూడా పని అవసరం
లేదు. మనం ఇక్కడ భౌతిక లోకంలో ఉన్నాం కాబట్టి మనకి లైట్ కోసం అని చెప్పేసి భగవంతుడు సూర్యచంద్రులని ఇక్కడ నియోగించారు. కానీ వైకుంఠంలో సూర్యచంద్రులతో కూడా అవసరం లేదు. అలాంటి దివ్యమైంది వైకుంఠము అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఆ విధంగా ఇప్పుడు భర్తని కలిసి తన అడుగుజాడలో ఇప్పుడు తన వైకుంఠానికి చేరుతుందన్నమాట. ఇంకా ఇక్కడ మైత్రేయ ముని చెప్తున్నారు, ఏమంటున్నారంటే మానవ జీవితం ఏదైతే ఉందో దాన్ని దుర్వినియోగపరచుకుంటే ఆత్మహత్యతో సమానము. ఎందుకు? మానవ జీవితానికి ఒక ప్రయోజనం అనేది ఉంది. మానవ జీవితము ఎప్పుడైతే భగవంతుడు మనకి ఈ మానవ శరీరాన్ని ఇచ్చాడో ఆ మానవ శరీరంలో మనకి ఒక ప్రయోజనార్థమై మనకి ఈ శరీరాన్ని ఇచ్చాడనమాట. ఆ ప్రయోజనాన్ని మనము సక్రమంగా ఉపయోగించకపోతే, ఆ ప్రయోజనాన్ని మనం చెయ్యకపోతే అది ఆత్మహత్యతో సమానమవుతుంది. అంటే ఈ శరీరం ఉండి కూడా మనము వేస్ట్ అయిపోతామన్నమాట. ఏదైనా అంతే, ఒక వస్తువు తయారైంది అంటే దానికి ఒక ప్రయోజనం ఉంటుంది, ఏదో ఒక అవసరం ఉంటుంది. ఆ అవసరంతోనే ఆ వస్తువు తయారవుతుంది. పెన్ ఉందండి, మనం రాసుకోవాలి కాబట్టి అది మనం మర్చిపోతాం, ఎందుకంటే మనకు మతిమరుపు ఎక్కువగా ఉంది కాబట్టి రాసుకోవాలి కాబట్టి మనకి పెన్ను చేసేటప్పుడే సో ఇది నీళ్ళు పడినా పోకుండా, సో ఎండలో పెట్టినా పోకుండా, ఆ విధంగా దీనికి కొన్ని ప్రయోజనాలు ఉంటాయి, దానికి వాడుకోవడానికి ఉంటుంది. అదేవిధంగా మానవ శరీరానికి కూడా ఒక ప్రయోజనం ఉంది. ఏంటి అది? ఆహార నిద్ర భయమైథునములు కాదు, అవి ఏ జీవి కూడా చేస్తుంది. అలా కాకుండా భగవంతుడి యొక్క భక్తిని స్వీకరించడం అనే ప్రయోజనం కోసమే భగవంతుడు మనకి మానవ శరీరాన్ని ఇచ్చాడనమాట. అది దుర్వినియోగం చేయడం వలన మనం ఆత్మహత్య చేసుకున్నట్టు అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. తేషాం దుపారాం కిం త్వన్యార్మత్యానాం భగవత్పదం భువిలోకాయుషో ఏ వై నైష్కర్మ్యం సాధయంత్యుతా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ భౌతిక ప్రపంచం ఉంది కదా, ఈ భౌతిక ప్రపంచంలో మానవుడికి ఉన్నటువంటి జీవన కాలము చాలా తక్కువగా ఉందంట. కరెక్టే, 84 లక్షల జీవరాశులు ఉన్నాయే. మరి ఈ ఇప్పుడు మొత్తము మనం జన్మజరా మృత్యు వ్యాధి చక్రంలో ఉన్నప్పుడు మానవ శరీరము ఒకటి, మిగిలిందంతా కూడా రకరకాల జీవరాశులు ఉన్నాయి. ఆ విధంగా చూసుకుంటే మానవ శరీరంలో ఉండేటటువంటి టైము చాలా తక్కువ. మరి ఇంత తక్కువ సమయాన్ని మనం సద్వినియోగపరచుకోకపోతే అప్పుడు ఏమవుతుంది అంటే ఈ దుర్లభమైనటువంటి మానవ శరీరం మనము వేస్ట్ చేసినట్టే కదా. ఆ విషయాన్ని చెప్తున్నారనమాట. ఈ భౌతిక జగత్తునందు ప్రతి మానవుని జీవనకాలము అతి స్వల్పముగానున్నది. కానీ భక్తి యోగమున నెలకొనిన వారు నిజంగా మోక్షపదమున ఉన్నవారగుటచే భగవద్ధామునకి ఏగుదురు. అట్టి వారులకు దుర్లభమైనది ఏదీనూ లేదు. మరి ఎవరైతే ఈ మానవ శరీరాన్ని ఉపయోగించుకుంటారో, సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు వైకుంఠానికి వెళ్తారు. ఒకవేళ వెళ్ళకపోతే వాళ్ళకి వేస్ట్ అవుతుంది. మరి ఎవరైతే అలా కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తారో, ఎవరైతే భగవద్ధామానికి వెళ్తారో వాళ్ళకి దుర్లభమైంది ఏది కూడా ఉండదంట. సో అంతకుముందు శ్లోకాల్లో చెప్పారు, ఎవరైతే కృష్ణ చైతన్యంలో ఉంటారో, ఎవరైతే భగవంతుడి యొక్క పాద పద్మాలకి శరణాగతి పొందుతారో వాళ్ళ యొక్క బాగోగులను స్వయంగా నేనే చూసుకుంటానని భగవంతుడు హామీ ఇచ్చాడు. ఆచార్యులు కూడా చెప్తున్నారు, ఏమంటున్నారు? ఎప్పుడైతే మనం భక్తిదేవిని అనుసరిస్తామో మిగిలినటువంటి అన్నీ కూడా పరిచారికలుగా మనకి సేవకులుగా వచ్చి మనకి సేవ చేస్తూ ఉంటారు. అంటే అది ఉత్తమమైందనమాట. ఆ ఉత్తమమైన దానికోసం మన మానవ శరీరాన్ని ఉపయోగిస్తే మనకి ఇంకా దుర్లభమైంది ఏది కూడా ఇక్కడ లేదు. మనం ఏమనుకుంటాము, ఈ భౌతిక ప్రపంచం అనేది మహాసముద్రం, ఈ మహాసముద్రాన్ని దాటడం చాలా కష్టం అనేసి అనుకుంటాం. సో ఎప్పుడైతే మనం ఈ మానవ శరీరంతో ఈ భగవంతుడి యొక్క కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తామో, భక్తి యోగంలో మనని మనం నియోక్తం చేసుకుంటామో అప్పుడు ఈ సముద్రం ఏమవుతుంది అంటే ఆవు పాదము డెక్కలో ఉన్నటువంటి అచ్చు ఉంటుంది కదా, ఎంత ఉంటుంది? ఇంతే ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి నీళ్ళతో సమానం అవుతుంది. అంటే ఈ భౌతిక సంసారం అనేది ఆ విధంగా మనం చాలా సులభంగా దాన్ని దాటేయగలుగుతాం. ఈ భౌతిక సంసారాన్ని చాలా సులభంగా దాటేయగలుగుతాం. ఆ విధంగా మనకి అన్నీ కూడా సుదుర్లభమే. అంటే ఏంటి, దుర్లభం కానిది ఏది కూడా ఉండదన్నమాట. అన్నీ కూడా దుర్లభం అయిపోతాయి. సో మనం ఏదైనా ఈజీగా చేయగలుగుతాం, ఈజీగా దాటేయగలుగుతాం, ఈజీగా ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం అన్నమాట.
అయితే భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడు, ఈ భౌతిక ప్రపంచం గురించి చెప్తున్నాడు. అనిత్యమ సుఖం లోకం మిమం ప్రాప్య భజస్వ మాం. ఏంటి ఈ లోకం ఏంటంట, ఇక్కడ ఇది అనిత్యమైనటువంటిది, శాశ్వతం కాదు. మళ్ళీ తర్వాత అసుఖం, ఇక్కడ సుఖం అనేదే లేదు, అసుఖమే. మనము సుఖం అనుకొని భ్రాంతిలో ఉన్నాం, కానీ ఇక్కడ నిజమైన సుఖం లేదు. మరి భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ప్రతి మానవుడి యొక్క కర్తవ్యం ఏంటి అంటే భగవంతుణ్ణి భజించడం. ప్రాప్య భజస్వమాం, నన్ను భజించండి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ప్రతి మానవుడి యొక్క ధర్మము కృష్ణుణ్ణి స్మరించడము, ఆయన యొక్క భక్తిని స్వీకరించడము. ఆ విధంగా భగవంతుడు తను హామీ కూడా ఇస్తున్నారు, ఎవరైతే నా పాద సేవలో ఉంటారో వాళ్ళకి ఈ భౌతికమైన లాభాలని, ఆధ్యాత్మిక లాభాలని రెండింటిని కూడా ఇస్తాను అని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ ధ్రువ మహారాజును చూసుకోవచ్చు. ధ్రువుడు గొప్ప రాజ్యాన్ని అడిగితే తనకి రాజ్యంతో పాటుగా, రాజపాలనతో పాటుగా తన వైకుంఠాన్ని కూడా ఇచ్చాడనమాట. అలాంటి కరుణామయుడనమాట. ఆ విధంగా భగవంతుడు జీవితం అంతమైన తర్వాత భగవద్ధామానికి చేర్చుతాడనమాట. అందుకనే ఏమంటారు, జన్మలుగా మనం ఈ జ్ఞాన కర్మ యోగ విధానాలను అనుసరించామనుకో, దానివల్ల కూడా చాలా కష్టం పొందడం. ఎందుకంటే ఈ జ్ఞాన కర్మ యోగ విధానాల్లో భగవంతుని చేరుకోవడం చాలా కష్టం. చాలా రకరకాల, అంటే ఎన్నో జన్మలను ఎత్తిన తర్వాత కానీ మనం పొందలేం. కానీ భక్తి యోగం అనేది ఎంత సులభమైందంట, ఒక గొప్ప భక్తుడు మన దగ్గరికి వచ్చి ఆయన యొక్క కరుణ వలన మనకి భక్తిని పంచుతాడనమాట. ఆ విధంగా మనము చాలా సులభంగా భక్తిని పాటిస్తూ మనము సులభంగా మోక్షాన్ని పొందగలుగుతామన్నమాట. సో ఈ భక్తి అనేది చాలా సులభమైంది, భక్తుల యొక్క అనుగ్రహంతో ఇది మనకి లభిస్తుంది అనేసి చెప్తున్నారు. ఇంకేమంటున్నారంటే ప్రభుపాదులు వారు చెప్తున్నారు, ఏమంటున్నారంటే ఈ దేవతలు ఎవరైతే ఉన్నారో ఉన్నత లోకాల్లో ఉన్నారు. మరి వాళ్ళు అక్కడ ఉన్నత లోకాల్లో కోట్ల సంవత్సరాలు ఉంటారంట. ఆ కోట్ల సంవత్సరాలు ఆ దేవత శరీరంలో ఉండి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సుఖాలని సౌకర్యాలను అన్నింటినీ కూడా అనుభవిస్తూ ఉంటారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవతల భార్యలందరూ ఏమనుకుంటున్నారు, ఆహా అసలు ఈ పృథువు యొక్క భార్య చూడు ఎంత అదృష్టవంతురాలు, అలాంటి అదృష్టము మనకు లేదు అనేసి అనుకుంటున్నారనమాట. ఆ విధంగా భర్తను ఫాలో చేస్తూ తన వైకుంఠానికి వెళ్ళిపోయింది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారనమాట. సవంచితోరుతాత్మదృక్పృశ్చేన మహతా భువి లబ్ధాపవర్గ్యం మనుషం విషయేషు విసజ్జతే. సో ఈ విధంగా ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి ఏవైతే ఈ కామ్య కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గొప్ప ప్రయాసతో ఉన్నాయి. ఏవి కూడా సులభంగా జరగవు. మనం ఏ కోరికను తీర్చుకోవాలన్నా, మనం ఇక్కడ ఏం చేయాలన్నా కూడా మనం ప్రయాస పడుతూనే ఉండాలి. మరి వాటి వల్ల మనకున్నటువంటి క్లేశాలన్నిటి కూడా దూరమైపోతాయా అంటే దూరం అవ్వవు. మనకున్నటువంటి క్లేశాలు జన్మ జర మృత్యు వ్యాధి, ఈ 4 క్లేశాలు దూరం అవ్వవు. మనం చేసేటటువంటి ఏదైతే కర్మల వల్ల వాటితో మనము దూరం అవ్వము. మరి వాటితో దూరం అవ్వము, మనం చేసేటటువంటి పనుల్లో మనకి ఇంకా ప్రీతి కలుగుతుంది. సో మనం ఇప్పుడు కొంచెం కష్టపడుతున్నాము, అలా కాకుండా ఇంకా కొంచెం కష్టపడ్డామనుకో ఫలితం ఎక్కువ వస్తుంది. అలా కాకుండా వేరే దేశానికి వెళ్ళామనుకో, ఇండియాలో 10 గంటలు చేస్తే సంపాదించేది అమెరికాకి వెళ్ళి ఒక 2 గంటలు పనిచేసామనుకో అంత సంపాదించగలుగుతాం. సో ఆ విధంగా మనం ఏం చేస్తూ ఉంటాము, మనకి ఇంకా బెటర్ అని చెప్తూ మనం ఇక్కడ ఈ కామ్యకర్మల్లోనే మునిగిపోయి ఉంటాం అన్నమాట. అలా ఎవరైతే ఈ కామ్యకర్మల్లో మునిగిపోయి ఉంటారో వాళ్ళు ఆత్మద్రోహి అనేసి చెప్తున్నారనమాట. ఈ భౌతిక జగత్తునందు ప్రయాసతో కూడిన కర్మలలో నెలకొనిన వాడు సమస్త క్లేశాల నుండి విడువడుటకు అవకాశమైనటి మానవ జన్మను పొందిన పిమ్మటయు కఠినమగు కామ్య కర్మలలో రతుడైన వాడు అగు మనుజుడు వంచితునిగాను ఆత్మద్రోహిగాను పరిగణించబడుతున్నాడు. ఎందుకు మానవ శరీరం దేనికోసం వచ్చిందంట, మానవ శరీరము ఈ సమస్త క్లేశాలన్నింటి నుంచి విముక్తులమయ్యి భగవద్ధామానికి వెళ్ళడానికి వచ్చినటువంటిది. మనం ఆ విధంగా ఈ ప్రయోజనాన్ని వదిలిపెట్టి ఏం చేస్తున్నాము, కామ్య కర్మలలో రతులమై ఉన్నామన్నమాట. అందుకనే అలాంటి వాడు ఆత్మద్రోహి అని చెప్పేసి చెప్తున్నారనమాట. మరి ఈ భౌతిక జీవుడు ఏం చేస్తున్నాడు అంటే తను స్వల్పమైనటువంటి ఇంద్రియ భోగం పట్ల ఆసక్తితో
తను వేరే 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 పనుల్లో బిజీ అయిపోతూ ఉన్నాడనమాట. బిజీ అయిపోయి సరే ఇది చేస్తే ఇంకెక్కువ లాభం వస్తుంది అని చెప్పేసి, అది చేస్తే ఇంకెక్కువ లాభం వస్తుంది అని చెప్పేసి పెద్ద పెద్ద కర్మాగారాలను కూడా తను నిర్మిస్తూ ఉంటాడు. తర్వాత పెద్ద పెద్ద నగరాలను నిర్మిస్తూ ఉంటాడు. తర్వాత శాస్త్రవేత్త తను ఏం చేస్తూ ఉంటాడు, ఏదో శోధన చేస్తూ ఉంటాడు. అలా చేస్తూ ఇంద్రలోకానికి వెళ్తాను, లేకపోతే చంద్రలోకానికి వెళ్తాను అని చెప్పేసి తను చేస్తూ ఉంటాడు. ఎందుకంటే పరిశోధన చేస్తూ ఉంటాడు. అలా కాకుండా వేరే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ధర్మార్థ కామ మోక్షాలు అనమాట. అంటే నేను ఇప్పుడు ఏదైనా గొప్ప యజ్ఞాన్ని చేశాననుకో, అప్పుడు నేను స్వర్గానికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు అట్లా గొప్ప గొప్ప యజ్ఞాలని నిర్వర్తిస్తూ ఉంటారు. అలా కాకుండా యోగులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కొంచెం యోగ సాధన చేస్తారనమాట. చేసి వాళ్ళని వాళ్ళు గొప్పగా వాళ్ళు చూయించుకోవాలనుకుంటారు. అంటే వాళ్ళు యోగ సాధన వలన సిద్ధులను పొందుతారనమాట. సిద్ధులను పొంది అష్టసిద్ధులను పొంది వాళ్ళకి కావాల్సినవి పొందడము, కావాల్సిన సైజ్ కంటే సూక్ష్మంలో అతి సూక్ష్మంగా అవ్వడము, ఘనంలో అతి ఘనంగా అవ్వడం, అతి తేలికగా అవ్వడం, అతి భారంగా అవ్వడం, వాళ్ళు కోరుకున్నప్పుడు కోరుకున్న ప్రదేశానికి వెళ్ళడం, కోరుకున్న ఎవరినైతే వాళ్ళు వశపరచుకోవాలి అంటే వాళ్ళని లొంగ తీసుకోవడం, అలాంటి కొన్ని శక్తులను వాళ్ళు పొందుతూ ఉంటారనమాట. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తూ ఉన్నారు ఈ భౌతిక ప్రపంచంలో ఇంకా కొంచెం ఎక్కువగా ఎంజాయ్ చేయడం కోసం కానీ వాళ్ళందరూ కూడా చాలా బిజీగా ఉన్నారనమాట. మరి ఇదంతా కూడా సులభమైందా కాదు, ఇదంతా కూడా కష్టకార్యాలే. ఈ కష్టకార్యాల వల్ల ఏమవుతుంది, కొంచెం ఇంద్రియ తృప్తి కలుగుతుందేమో, కానీ ఈ జన్మజరా మృత్యు వ్యాధి నుంచి అయితే మనం వదిలిపెట్టి పోలేమన్నమాట. అందుకే భగవంతుడు ఏమంటున్నాడంటే అంతవంతు ఫలం తేషాం. ఈ దేవతార్చకులు కూడా ఆ విధంగానే వాళ్ళు ఇచ్చేటటువంటి ఫలితాలు కూడా అలాంటి తాత్కాలికమైనవే అనేసి అంటున్నాడు. తద్భావత్యల్ప మేధసాం అనేసి అంటున్నాడు. ఏమంటున్నాడంటే ఈ అల్పజ్ఞులైనటువంటి వాళ్ళు ఎవరికైతే అల్ప జ్ఞానం ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇలాంటి ఇంద్రియ భోగాలని కోరుకుంటూ ఈ భోగవాంఛలని కోరుకుంటూ వాళ్ళు ఇలాంటి కార్యకర్మలు చేస్తూ ఉంటారన్నమాట. మరి యోగులు కూడా అలానే అయిపోయారు, ఈ శాస్త్రజ్ఞులు కూడా అలానే అయిపోయారు అని చెప్పేసి అంటున్నాడు అన్నమాట. మరి భక్తులు ఎలా ఉంటారంట, ఈ ఇంద్రియ భోగంలో వాళ్ళకి ఎటువంటి రుచి కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు భగవంతుడి యొక్క సేవలో ఉంటారు. వాళ్ళు కేవలం భగవంతుని ఏ విధంగా సంతృప్తి పరచాలి అని చెప్పేసి వాళ్ళు చూస్తూ ఉంటారనమాట. ఆ విధంగా ఎప్పుడూ భగవంతుడి యొక్క సేవలో ఉంటూ వాళ్ళ యొక్క ఈ 4 క్లేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు అంతం చేసేసుకుంటూ ఉంటారనమాట. అందుకనే ఎవరైతే వాళ్ళ యొక్క ఇంద్రియాలని భగవంతుడి సేవలో పెట్టారో వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళే. ఇప్పుడు నేను చెప్పాను కదా, అది ప్రభుపాదుల వారు చెప్పినటువంటిది. ఏదంటే ఈ విశాలమైనటువంటి సముద్రము ఈ ఆవు యొక్క డెక్క వాటర్ ఏదైతే ఉంటుందో అంత సులభంగా మనము దాటగలుగుతామన్నమాట. మరి అందుకే ఏం చెయ్యాలి అంట, మానవ జన్మ పొందినవాడు కృష్ణ కరుణని పొందడానికి, కృష్ణ కరుణకి అనుకూలమైనట్టుగా మనము ఉండాలి అన్నమాట. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో అప్పుడు మనము భగవద్ధామాన్ని చేరగలుగుతామన్నమాట. అయితే ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు చూడండి, విశాలమగు సముద్రంను దాటగోరినప్పుడు మనుషునికి దృఢమైన నావ అవసరం. కరెక్టే కదా, మనం ఇప్పుడు ఈ విశాలమైన సముద్రాన్ని, భౌతిక సముద్రాన్ని దాటాలి అనుకుంటున్నాం, మనకు ఒక నావ కావాలి. మరి ఆ నావ ఏంటిదంట, అవిద్యాసాగరంను దాటుటకు మానవ జన్మ చక్కని నావ అని తెలుపుతుంది. సో మనం పొందినటువంటి మానవ జన్మ గొప్ప అవకాశం, అదే నావ. ఈ మానవ జన్మను గురువు అనేది నేర్పరియగు నావికుని నిర్దేశంన మనుజుడు పొందగలడు. మరి ఈ నావని ఎవరు నడిపించాలి, ఎవరో ఎరాగేరా నత్తుకేరా కాదు, ఏదో టీవీలో కనిపించేటటువంటి హీరోనో, క్రికెట్ మ్యానో, లేకపోతే సినిమానో మన జీవితాన్ని నడిపించొద్దు. మన జీవితాన్ని ఎవరు నడిపించాలి అంట, ఎవరైతే కృష్ణుడి యొక్క పరంపరలో ఉన్నాడో అలాంటి ఉత్తమమైనటువంటి గురువు గారు, ఆ గురువు గారు నడిపించాలి ఈ నావనన్నమాట. మరి కృష్ణ కరుణ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అనుకూల పవనం కూడా లభిస్తుంది. మరి నావ నడిపించేవాడున్నాడే, గాలి ఆపోజిట్గా వచ్చిందనుకోండి, మరి ఎలా ఆ నావ ముందుకు సాగదే, వెనుకకు వచ్చేస్తుంది. అందుకే ఆ కృష్ణుడి యొక్క కరుణ అనుకూలమైనటువంటి వాయువుని మనకిస్తూ ఉంటుందన్నమాట. మరి ఏంటి ఆ వాయువు అంటే కృష్ణుడి యొక్క ఉపదేశాలు. మనం ఎప్పుడైతే కృష్ణుడు ఇచ్చినటువంటి ఈ ఉపదేశం ఏంటి, భగవద్గీత. సింపుల్, భగవంతుడు ఇచ్చినటువంటి భగవద్గీత ఏదైతే ఉందో దాని అనుసారంగా మనం జీవించామనుకోండి, అప్పుడు మనకి అనుకూలమైనటువంటి పవనాలు వస్తాయన్నమాట. ఈ కృష్ణ ఉపదేశం అనుకూల
వాయువు, గురుదేవుడు నావికుడు. అనుకూల వాయువును ఆసరగా తీసుకొని ఆ విధంగా గురుదేవుడు ఏం చేస్తాడు అంటే మన బోటుని నడిపించేస్తాడనమాట. అప్పుడేమవుతుంది, ఈ మానవ జన్మ ఏదైతే ఉందో అది వృధా కాకుండా మనం ఈ సముద్రాన్ని ఈజీగా దాటగలుగుతామన్నమాట. ఆ సద్వినియోగపరుచుకొనిన వాడు మానవ జన్మను వృధాపరిచినట్లు కాగలదు. ఈ రీతిగా సమయమును జన్మను వృధా చేయుట ఆత్మహత్య సదృశమే అవుతుంది. మరి ఈ సమయాన్ని ఎవరైతే సద్వినియోగపరుచుకుంటారో ఈ సముద్రాన్ని దాటి వెళ్తారు, ఎవరైతే వేస్ట్ చేస్తారో వాళ్ళ ఆత్మహత్య చేసుకున్న వారితో సమానం అన్నమాట. సో ఆ విధంగా ఈ జీవగోస్వామి ఏమంటున్నారంటే ఈ శరీరం ఏదైతే ఉందో మోక్ష పదానికి తీసుకువెళ్ళడానికే ఈ శరీరం ఉంది అనేసి చెప్తున్నారనమాట. ఆ విధంగా ముక్తుల్లో 5 రకాల ముక్తులు ఉన్నాయి. సాలోక్య, సామీప్య, సారూప్య, సాష్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. సో కొంతమంది అలా ఆ ముక్తులను కూడా పొందాలి అనేసి అనుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటి అంటే భగవద్ధామం ఏదైతే ఉందో అది ఉత్తమమైంది. సో మనం భగవద్ధామానికి వెళ్ళడానికి ప్రయత్నించాలి అనేసి చెప్తున్నారనమాట. సో భక్తి యోగం అనేది మానవ జన్మం యొక్క గొప్ప ఉద్దేశమై ఉన్నది. భక్తి యోగమునకే కానీ అన్యమునకు కాదు ఈ మానవ జన్మ. భగవద్ధామమునకేగేడి విషయమున ఏమాత్రం అభిరుచి లేనట్టి భక్తి రౌతుల స్థితి మిగులు శోచనీయమై ఉన్నది. సో ఎవరికైతే భగవద్ధామానికి వెళ్ళాలనే కోరిక లేదో వాళ్ళ పట్ల మనం విచారించాలి అన్నమాట. సో అంటే వాళ్ళు రోగంతో ఉన్నారు కానీ ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇష్టపడట్లేదు అనమాట. అది చాలా విచారకరణమైనటువంటి విషయం. ఆ విధంగా ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే అందుకే మనకు ఉన్నటువంటి భవరోగానికి మందు వేసుకోవాలి అంటే మనం గురువుని ఆశ్రయించాలి. గురువుని ఆశ్రయించడంతో కృష్ణుడి యొక్క కృపతో మనం ఈ భవసాగరాన్ని మనం సులభంగా దాటివేయగలుగుతాం. హరే కృష్ణ. సో ఈరోజుతో మనం ఇక్కడ ఆపుతున్నాను. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. హరే కృష్ణ. మన ఈ నావను నడిపించడానికి గురువు కావాలన్నారు కదా, మాతాజీ. గురువుని పట్టుకోవాలంటే ఎలా? ఇప్పుడు మనకి గురువు లేకుండా మనమైతే గమ్యం చేయడం అంటే సభ్యమైతే కరెక్ట్ గా గమ్యాన్ని చేరలేం కదా. కరెక్టే మాతాజీ. అందుకే ఇప్పుడు మనకి గురు పరంపరలో మనందరి యొక్క అల్టిమేట్ గురువు ప్రభుపాదుల వారు. అలానే మనది ఇంకా కొంచెం ఇంకా ముందుకు నడిపించడానికి ప్రభుపాదుల వారి యొక్క శిష్యులు చాలామంది ఉన్నారు. మనం ఎవరి దగ్గరకో ఒకరి దగ్గరికి వెళ్ళొచ్చు. మరి ఒకరి దగ్గరికి ఎలా వెళ్ళగలుగుతాము అనే ప్రశ్నకి సమాధానం ఒక్కటే. మనం బలరాముణ్ణి, నిత్యానంద మహాప్రభుని మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో సో మీకు ఆటోమేటిక్గా మీరు అక్కడికి వెళ్తారు. ఎందుకంటే నేను కూడా అలా వెళ్ళిన దాన్నే, నేను కూడా అలా చెప్తే విన్నదాన్ని, నేను అలా ప్రార్థించిన దాన్నే. సో అందరూ కూడా అదే చెప్తారు. ఏంటి అంటే మనం ఎప్పుడైతే బలరాముని ప్రార్థిస్తామో, నిత్యానంద మహాప్రభుని ప్రార్థిస్తామో తను మన దగ్గరికి గురువుని పంపిస్తారు. మన దగ్గరికి గురువుని పంపించడం అంటే ఇప్పుడు ఎవరో ఒక మహారాజు మీ ఇంటికి వస్తారని అర్థం కాదు. అంటే మీకు ఏమనిపిస్తుంది అంటే నేను ఈ మహారాజు దగ్గర దీక్ష తీసుకోవాలి అని అనిపిస్తుంది. ఎందుకు? ఎవరి దగ్గరనో ఒక దగ్గర దీక్ష తీసుకోవచ్చు కదా, మళ్ళీ ఆ మహారాజు ఈ మహారాజు భేదం ఎందుకు అని మీకు సందేహం రావచ్చు. ఏంటి అంటే ఇప్పుడు అందరూ మనస్తత్వాలు వేరు వేరు. అలానే ఎవరైతే గురువులు ఉంటారో వాళ్ళ యొక్క మూడు కూడా వేరు వేరు ఉంటుంది. మూడు వేరుగా ఉన్నా కానీ ప్రతి ఒక్కరి యొక్క లక్ష్యం ఒక్కటే. ఏంటంటే ఆ లక్ష్యము వాళ్ళ యొక్క శిష్యులని భగవద్ధామానికి చేర్చడమే వాళ్ళ లక్ష్యము ఒకటే, మూడు వేరు. కొంతమంది ఏమనుకుంటారు అంటే ఈ సిటీలో ఉండడం వేస్ట్, ఎందుకంటే ఈ సిటీలో చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, పల్లెటూరులో జీవించి భక్తి సాధనలు చెయ్యాలి అని చెప్పేసి ఒక మహారాజు అనుకుంటారు. ఒక మహారాజు ఏమనుకుంటారు అంటే ఈ కలియుగంలో ఉన్న వాళ్ళకి మతిమరుపు ఎక్కువ కాబట్టి ఎక్కువగా జపం చేయండి, ఎక్కువగా కీర్తన చేయండి, ఎక్కువగా నృత్యం చేయండి, భగవద్గీతను చదవండి, మీరు భగవద్ధామానికి వెళ్ళిపోండి అని చెప్పి ఒక మహారాజు అంటారు. ఒక మహారాజు ఏమంటారంటే వెళ్ళండి, బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయండి, అందరికీ భగవద్గీతలని పంచండి, అందరితో భగవద్గీతని చదివించండి, అందరికీ ప్రసాదాల వితరణ చేయండి అని చెప్పేసి ఒక మహారాజు అంటారు. ఆ విధంగా మన యొక్క మనస్తత్వంతో ఎవరి దగ్గర మన యొక్క భక్తి ఇంకా పెరుగుతుంది అని మనం అనుకుంటామో వాళ్ళ దగ్గర మనం దీక్షను తీసుకోవచ్చు. ఇది ఒకటే సూత్రం మాతాజీ. కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటి అంటే మనని భగవద్ధామానికి తీసుకెళ్లడమే వాళ్ళ యొక్క లక్ష్యం. అసలు
అసలు వాళ్ళ దగ్గర వాళ్ళు ఇలాంటి మార్గంలో ఉన్నారా, అలాంటి మార్గంలో ఉన్నారా అని చూసేటటువంటి అర్హత కానీ హక్కు కానీ మనకు లేదు. మనం ఎవరి దగ్గరైనా కూడా మనము దీక్షను తీసుకోవచ్చు, మనం కృష్ణ చైతన్య సాధనాన్ని చేయొచ్చు మాతాజీ. ఇంతే నాకు తెలిసి. మీకు ఇంకా దీంట్లో ఏమైనా సందేహం ఉంటే నేను ఇంకా నాకంటే ఉత్తమమైన భక్తుల దగ్గర అడిగి చెప్తాను మీకు. హరే కృష్ణ మాతాజీ. ఓకే, తంపేశారా? ఓకే ఓకే, అదే ఎలా వెళ్ళాలి, ఎట్లా అంతే మాతాజీ. ఇప్పుడు మీరు ఆల్రెడీ 16 రౌండ్స్ చేస్తున్నారు, 4 రెగ్యులేటివ్ రూల్స్ పాటిస్తున్నారు. సో ముందంటే మనము నేరుగా మహారాజుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని విని అప్పుడు మనకు ఉండేది. కానీ ఇప్పుడు యూట్యూబ్ దయ, గూగుల్ దయ వల్ల మనకి అందరు కూడా యూట్యూబ్లో మనకి అవైలబుల్గా ఉన్నారు మాతాజీ. మీరు అందరి క్లాసులు వినొచ్చు. మీకు ఎవరి దగ్గర ఎక్కువగా స్ఫూర్తి పొందుతుందో సో వాళ్ళని మీరు గురువుగా స్వీకరించేసి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మహారాజ్ నాకు మీ దగ్గర దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి మీరు మనసు విప్పి వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గర ఫస్ట్ ఆశ్రయం తీసుకొని ఒక 6 నెలల సంవత్సరం తర్వాత వాళ్ళు మీకు దీక్షని ఇస్తారు. సో మీకు మాతాజీ ఐడిసి కోర్స్ ఒకటి ఉంది, ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు పెట్టారు ఐడిసి కోర్సు. తర్వాత కొన్ని ఐడిసి కోర్సే మాతాజీ చాలా వరకు. ఐడిసి కోర్స్ ఆన్లైన్లో చాలా ఉన్నాయి మాతాజీ, మీరు చేశారనుకుంటా కదా. నేను అప్పుడు ఆ రోజు అడిగాను ఫీజు కడదామని చెప్పి నెంబర్ ఫోన్ చేసి తీసుకోలేదు. అవునా, పర్వాలేదు. ఐడిసి కోర్సులు అవుతూనే ఉంటాయి మాతాజీ, నేను చూస్తాను. లేకపోతే ఇట్లా మనం డైరెక్ట్గా మనం ఒక్కొక్కసారి డైరెక్ట్గా కూడా వెళ్ళిపోవచ్చు మాతాజీ, ఏం పర్వాలేదు. విషయంలో తీసుకోవచ్చు. చిన్న పిల్లలు ఇప్పుడే సాధారణలో అంటే మొదలు పెట్టిన వాళ్ళు పర్వాలేదు మాతాజీ. మీరున్న మీ ఏజ్కి నాకు తెలిసి మిమ్మల్ని ఏం ఐడిసి కోర్స్ అడగరు. ఒకవేళ అడిగితే అప్పటికప్పుడు కూడా మనం చేయొచ్చు, దాంట్లో పెద్ద ఇదేం లేదు, దొరికిపోతారు.